అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టూడియోకి ఒక సింగర్ని కాదు మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చానమాట. ఆవిడెవరో కాదు, బేబీ గారు. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవిడ పాటతో ఎంత ఫేమస్ అంటే, ఆవిడ గొంతు నుంచి వచ్చే ఏ పాట అయినా నిజంగా ఆ పల్లెటూరి మట్టి వాసనలాగా అంత కమ్మగా ఉంటుందన్నమాట. మరి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆవిడ ఇక్కడికి రావటం, అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఏంటి, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నానండి. అసలు మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ ఆ పాటే గుర్తొస్తుంది కాబట్టి మనం మాట్లాడడానికన్నా ముందుగా మీ పాటతోనే మనం స్టార్ట్ చేద్దాం అవునండి. ఇంటర్వ్యూని. ఆనిముత్యం అంటే మన రఘుకుంచే గారు రచించిన పాట. అది నా జీవితానికి ఒక కొత్త మలుపు. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసి కూతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. నేను చెప్పాను కదా, నిజంగా మట్టి పల్లెటూరు మట్టి వాసనలాగా అంత కమ్మగా ఉందన్నమాట. అసలు ఆవిడ గొంతు ఎంత వినసొంపుగా హాయిగా ఉందో, ఒక్కసారి అలాగా మనల్ని పల్లెటూరు వరకు అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొస్తుంది. అసలు రఘు కుంచె గారు అంటే ఆయన ద్వారా మీకు ఈ పాట ప్రాపర్గా పాట మీ ఛాన్స్ అంతా ఎలా వచ్చిందమ్మా? ఈ ఛాన్స్ అంటే మామూలుగా నేను పొలం పని చేసుకునేదాన్నండి ఆ రోజుల్లో. అంటే తర్వాత ఎప్పుడు చిన్నప్పుడే పొలం పనులు చేసేదాన్ని, కానీ తర్వాత మా ఊళ్ళో జీడిపప్పు ఫ్యాక్టరీ కట్టడం ఒక 5 సంవత్సరాల వరకు ఇంకా అందులో వర్కర్గా పనిచేశానండి. అలా ఉంటుండగా నాకు 2 అమ్మాయిలండి. అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోవడం, తర్వాత ఆ పాపకి పురుడు పోయడం కోసం జిఎస్ఎల్ అని రాజనగరం హాస్పిటల్లో ఉంటుండగా నాకు ఈ అదృష్టం తలుపు తట్టిందండి. ఇంతకు మునుపు ఒక అమ్మాయి అంటే రాణి అనే ఆ అమ్మాయి పక్క పక్కనే ఉండేవాళ్ళమండి. పక్క పక్క ఇళ్ళు ఉండేయండి. ఆ గెంజి కోసమని వెళ్ళి ఏదో చిన్న పాట పాడితే అమ్మాయి రికార్డ్ చేసి ఏరబాబు అని ఫ్రెండ్కి పెడితే ఆ అబ్బాయి వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, అలా జరగడం అలా అలా అలాగా అలా అలా మీది వైరల్ అయిందండి. అక్కడ రఘు కుంచి గారి దాకా వెళ్ళడం, ఆయనే స్వయంగా వచ్చి మొత్తం అంతా పాట పాడించి తర్వాత ఇంకా రఘుకుంచే గారు అడగడం, మీరు పాట పాడండి బేబీ ఇమ్మంటే నాకేమీ అసలు ఏం అర్థమయ్యేది కదండి. ఏంటి ఇప్పుడు పాట పాడమంటున్నారు, నాకేం పాట పాడాను అంటే అప్పుడు అమ్మాయి ఫోన్ చేసి అక్క అక్క ఇలాగ జరిగింది. మీకు కూడా తెలియదు, తెలియకుండానే రికార్డ్ చేసా, తెలియకుండానే అంటే ఆ అమ్మాయి అనుకుని ఫోన్ కాల్ అన్ని ఆ అమ్మాయికి వెళ్ళి అంట. నేను కాదండి మా అక్క పాడింది అని చెప్తే ఆ అమ్మాయి నాతో మాట్లాడడం, అలాగే నా నెంబర్ తీసుకుని, అప్పుడు నాకు ఫోన్ లేదండి, మా చెల్లెళ్ళ కొడుకుది ఫోన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇస్తే ఇంకా అలాగా ఆ రకంగా నేను వైరల్ అయ్యానండి. ఇలా జరుగుతుంటుండగానే మన బాలసుబ్రహ్మణ్యం గారు, రెహమాన్ గారు, కోటి గారు, ఇలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, సంగీతంలో దిగ్గజులందరినీ మీరు కలుసుకున్నారు. తమన్నా గారు వీళ్ళందరూ కూడా ఫోన్లో కాంటాక్ట్ అయ్యారండి, నాతో మాట్లాడారు. చాలా బాగా పాడుతున్నానని ట్వీట్ అంటారు కదండి, అది మన సోషల్ మీడియాస్ లో వాటిలో వేదికల మీద మిమ్మల్ని ట్వీట్ చేయడం పిలిచారండి. పిలిస్తే ఆ రకంగా బయటపడ్డానండి. ఓకే. తర్వాత వేదికల మీద పాటలు పాడించడం. అవును, అది కూడా అడుగుదామన్నా. అసలు పాడతా తీగాకి అంటే ఎంతో మంది గాయకుల్ని ఆ వేదిక పరిచయం చేసింది ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి. అలాంటి వేదిక మీద అసలు సింగింగ్ లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు మీరు పాట పాడటము, ఆయన మిమ్మల్ని మెచ్చుకోవటం ఎలా అనిపించిందమ్మా అప్పుడు? ఇంకా అందరూ అడిగిన క్వశ్చన్ అండి ఇది. అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆగిన కాలం మళ్ళీ తిరిగి మీరు జ్ఞాపకాలను ఇట్లా నెమరు వేసుకోవచ్చు, వేసుకుంటున్నామండి మన ఇద్దరమును. అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోయానండి. మొట్టమొదటిసారిగా నన్ను రఘుకుంచే గారి కన్నా, రఘుకుంచే గారి తర్వాతే ఆయన ఫోన్ టచ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం గ్యాప్ అయిపోయాము. అంటే ఈ పాటల సంగ్రామం కాకుండా ఈ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలు చేయడాలు అది ఇది అంటే కొంచెం ఎక్కువైపోయి, ఆ తర్వాత లైవ్లో మన కోటి సార్ గారు పరిచయం అవ్వడం,
ఆయన హైదరాబాద్కి తీసుకొచ్చి ఆయనే మనకి ఒక రూము బుక్ చేసి అందులో ఒక 10-15 రోజులు భోజనం పెట్టి రెంట కట్టి కోటి ఆయనే ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఆయన్ని కాంటాక్ట్ చేసేవారు. బేబీని తీసుకురండి, బేబీస్ పాడించండి అంటే అక్కడికి తీసుకెళ్ళడం. ఆయన నుంచి చిరంజీవి గారి అదృష్టం కూడా నాకు దక్కిందమ్మా. ఆయన చాలా సపోర్ట్ చేశారు కోటి గారు మీకు. సో మన సూర్యకమ్మ గారు మ్మ్. కోటి గారితో మాట్లాడి బేబీని సార్ ఇంటికి తీసుకురమ్మంటుంది మా మిస్సెస్ గారు అని చిరంజీవి గారు స్వయంగా మాట్లాడి అబ్బా. నన్ను ఇంటికి రప్పించుకుని పాడించుకున్నారమ్మ. ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు ఇద్దరు కూర్చొని మళ్ళీ మీతో ఒకసారి పాడించుకున్నారు అనమాట, వాళ్ళే స్వయంగా పిలిచి. నిజంగా అంటే ఎంతో మంది కల కదా ఒక్కసారి వీళ్ళనంటే బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మీరు చెప్తున్న కోటి గారు కానీ చిరంజీవి గారిని కానీ దూరం నుంచన్నా చూస్తూనే ఆనందపడుతూ ఉంటారు. దగ్గరగా వాళ్ళని కలవడం చూడడం అంటే అదొక అదృష్టంగా భావిస్తారు. అలాంటిది వాళ్ళే మీ గొంతు విని అంటే మీ పాట విని పిలిపించుకొని పాడించుకోవడం అంటే అది నిజంగా అదృష్టంగానే భావించాలి. ఆ తర్వాత అంటే చాలా వరకు మీరు స్టేజ్ షోస్ కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ వాటిలో పార్టిసిపేట్ చేశారమ్మా? అంటే ఈ రోజు వరకు కూడా నాకేమీ ఖాళీ లేదండి. పబ్లిక్లో కనిపించకపోయినా అవును, నాకు స్టేజీ ప్రోగ్రాలు కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, ప్రైవేట్ ఆల్బమ్ కానివ్వండి, డివోషనల్ సాంగ్స్ కానివ్వండి, ఈ రోజు వరకు ఖాళీ లేనండి. వర్క్ జరుగుతూనే ఉంది. వర్క్ జరుగుతుందండి. మరి ఎందుకని ఎవరికి అసలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ అసలు మీరు కనిపించట్లేదు, బేబీ గారు అసలు ఏమైపోయారు, ఎక్కడున్నారు ఏంటనే ఇది చాలా మందికి ఆ సందేహం కూడా ఉండిపోయింది. ఎందుకు అంటే అప్పుడు అంత బాగా అన్నిట్లో యాక్టివ్గా కనిపించిన బేబీ గారు సడన్ గా ఇన్ని ఇయర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అనే ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు అప్పుడు మనము పదే పదే పబ్లిక్లో కనిపించడానికి చూపించారు కదమ్మా. అప్పుడు కొత్తగా రావడం వేరు, ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా రంగం అవనియండి ఏదైనా సరే కొత్తగా వచ్చినప్పుడు కొంచెం ఇదిగా చూపిస్తారు. తర్వాత ప్రతి సినిమాలో ఇంకా ఆమె కనబడతారు కాబట్టి లేకపోతే ఆయనే కనబడతారు కాబట్టి అలవాటు ఒకగా అయిపోతారు. ఇప్పుడు బేబమ్మ కూడా అంతేనండి. ఇప్పుడు పాటలు పాడుతుంటే ఆ వచ్చిన కొత్త పాట ఏంటో తప్ప ఆవిడ కోసం చర్చించుకోవడానికి పెద్ద స్టోరీ ఏముందండి. ఓకే, అందుకని తర్వాత అంటే మీకు అంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పాడిన ప్రైవేట్ సాంగ్ ఏంటి? జానపదం ఉంది కానివ్వండి లేకపోతే సినిమాల్లో ఏదైనా పాట? జానపద మట్టి మనిషినండి నేనండి. దాని తర్వాత ఇంకేమన్నా పాటలు? ఇంకా జానపద గేయం కాదండి, సినిమాలోకి డైరెక్ట్ గా మన బాలసుబ్రహ్మణ్యం గారితోనే గొంతు కలిపాను. ఓ సొగసరి ప్రియ లాహిరి అని ఒక పాట. ఓకే, ఒక 2 లైన్స్ మాకు పాడతారా? ఓ సొగసరి ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు కానీ ఇమ్మంటావు అదే మరి. ఈ పాట పాడించారండి, మా రఘు కుంచే గారు పాడించారు. చాలా అద్భుతంగా పాడించారండి రఘు కుంచే గారు. ఈ పాట కూడా రఘు కుంచే గారు దగ్గరుండి పాడించారు, బాలు గారితో పాడించారు. ఇంకా అంతకన్నా అదృష్టం ఏం కావాలండి. ఇప్పుడు చాలా మంది వైరల్ అయ్యారు నా తర్వాత, చాలా మంది వచ్చారు, వస్తూనే ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ఇంత అదృష్టాన్ని పొందిన వారిని అయితే నేనైతే చూడలేదండి. అంటే రావాలి, అందరికీ ఆ అదృష్టం రావాలి. కానీ మీరు అన్నట్టుగా అంటే బేబీ గారు మీరు వచ్చారు, మీ తర్వాత చాలా మందికి కూడా అలానే గుర్తింపు రావడం, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని గుర్తించి పిలవటం ఓకే. బట్ బేబీ గారు వచ్చినప్పుడు మీకున్న రికగ్నైజేషన్ అంటే మిమ్మల్ని గుర్తించడం కానీ, మిమ్మల్ని గౌరవించడం కానీ, లేకపోతే మిమ్మల్ని అందరూ ఓన్ చేసుకోవడం, అరే ఎంత బాగా పాడారని చెప్పేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో వాళ్ళందరూ మిమ్మల్ని ఆహ్వానించటం, మీకు సపోర్ట్ చేయటం కానీ, ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏమో అంత కొంతవరకు ఉంది కానీ బట్ మీకు ఆ టైంలో అసలు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. అండ్ ఇంకా ఆ తర్వాత మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకుంది లేదండి. అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి, అది ప్రతి జీవితంలో ప్రతి వాళ్ళ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. అది నా లైఫ్ లో జరిగిపోతూ ఉన్నాయి. అలాంటివి మనం పట్టించుకుంటూ పోతే ముందుకి నెట్టికెళ్ళలేం కదా అండి. వెలుగు చీకటి మంచి చెడులు అన్నీ ఉంటాయి, అన్నిటిలోనూ నేను ఉన్నాను, నాకు జరిగినాయి పోయినాయి. అయితే అన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను. ఇంకొక విషయం ఏంటంటే అండి,
నేను ఒక ఇండస్ట్రీ మీద ఆధారపడి లేనండి. చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేసుకుని బతికాను. కష్టపడే ఆ! మనస్తత్వం. కష్టపడి బతికాను. ఇప్పుడు అవకాశం లేకపోతే కష్టపడి బతుకుతున్నాను. బతుకుతాను కూడానండి. బతకగలను. ఏంటే నేను ఇప్పుడు అవకాశం లేదనుకోండి ఖాళీగా కూర్చోనండి. చాలా మంచి పనికెళ్తానండి. పని చేసుకుంటాను. రూ. 10 సంపాదించుకుంటానండి. ఒక రోజుకొచ్చి నాకు 350, 400 అలా డబ్బులు కష్టపడి సంపాదించుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలమ్మా? అంటే అంటే ఒకళ్ళ దాని మీద మీద డిపెండ్ ఆధారపడి అవ్వడం ఉండనండి. ఏదైనా అంటే వస్తే అవకాశంతోనే దానిలోనే చేద్దాం లేకపోతే కూర్చుందామని లేకుండా లేదండి. అంటే కష్టపడ్డం అనేది ఇప్పుడు పట్టు చీర కట్టిన చోట పాత చీర కట్టలేమన్నట్టు, ఆ జీవితం పట్టు చీర జీవితం అనేది ఒక వింత. ఉమ్, నాకు ఎవరో ఇచ్చిన పట్టు చీర కట్టుకొని ఇలా స్టేజ్ పైన కూర్చున్నంత మాత్రాన నా పాత చీర జీవితం మర్చిపోతానా అండి? కానీ ఆ అంతేగా. పాత చీర కట్టుకుని ఇప్పుడు పొలం పనికి వెళ్తున్నానండి. ఉమ్, వెళ్ళాలి, మరి వెళ్ళకపోతే పొట్టెలా గడుస్తుంది? ఆ ఇండస్ట్రీ కోసం ఎదురు చూసి నేను ఆ పాటలు వస్తాయి పాడాలి, వాటి కోసం ఎదురు చూడాలంటే మరి నా జీవితం ముందుకు సాగాలి కదా అండి. అంతే. అయితే రావచ్చు, వస్తే ఏమైంది? మళ్ళీ ఆ పట్టు చీర కట్టుకుని స్టేజ్ ఎక్కితే నన్ను ఎవరైనా కొడతారా అండి? అబ్బా, అలాగని ఆ పాత చీర కట్టుకుని పొలంలో దిగితే తిడతారా అండి? ఈ తిట్టరు కదా. రెండు లీడ్ చేస్తున్నానండి. ఈ రెండు ఉమ్, జరుగుతున్నాయి. ఓకే. వస్తే సింగింగ్ పాడుతున్నానండి. పాటలు వస్తే పాడి చక్కగా పాడుతున్నారు. ఆ డబ్బులు తెచ్చుకుంటున్నాను. ఉమ్, లేదు నాకు గ్యాప్ వచ్చిందనుకోండి, నా ఉమ్. పని నా సొంత పని జీడిపప్పు ఫ్యాక్టరీలో పని చేసుకుని మామూలుగా నా జీవితం నేను సాగిస్తాను. అసలు అమ్మ అంటే జీవితం మీద ఇంత మంచి అవగాహన ఇదంతా అంటే కష్టపడి వస్తూ ఉండడం వల్ల ఉమ్, చిన్నప్పటి నుంచి ఆ ఉమ్, కష్టపడే తత్వం ఉండడం వల్ల ఉమ్. అంటూ ఉంటారు.